నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ. ఈ వీడియోలో పౌర్ణమి వేళల్లో క్షీరదీపం ఎలా వెలిగించాలి అనేది తెలుసుకుందాం. క్షీరదీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఈ క్షీరదీపాన్ని పాలదీపం అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ దీపాన్ని పాలతో వెలిగిస్తాము. ఈ దీపాన్ని మాఘ పౌర్ణమి రోజున వెలిగిస్తే ఇంకా మంచిది. పౌర్ణమి రోజున సాయంత్రం వేళల్లో లక్ష్మీదేవికి పూజ చేసి ఈ దీపాన్ని వెలిగిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఒక ప్లేట్ తీసుకుని దానిలో బియ్యం వేసుకుని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. ఏదైనా బౌల్ తీసుకోండి, ఇత్తడిదైనా రాగిదైనా, వెండిదైతే ఇంకా మంచిది. దానికి కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. ఈ క్షీరదీపం మాఘ పౌర్ణమి రోజే కాదండి, మిగతా నెలల్లో వచ్చే పౌర్ణమికి కూడా వెలిగించుకుంటే చాలా మంచిది. 3 పౌర్ణములు కానీ 5 పౌర్ణములు కానీ లేదా 9, 21 కానీ ఎన్ని పౌర్ణములైనా సరే మనం చేసుకోవచ్చు. సంకల్పం తీసుకొని వెలిగించుకోండి. మీరు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్న బౌల్లో ఆవు పాలు వేయాలి. ఆవు పాలు అంటే పచ్చిపాలు మాత్రమే తీసుకోవాలండి. దాని తర్వాత పాలపైన ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేయాలి. ఇప్పుడు దీనిలో ఒత్తులు కూడా పెట్టుకోవాలి. ఆ ఒత్తు ఎలా పెట్టుకోవాలంటే, ఒక తమలపాకును తీసుకొని దాన్ని రౌండ్గా కట్ చేసి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి ఆ హోల్లో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఆ హోల్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒత్తుల్ని మనం పాలు నెయ్యి రెడీగా చేసుకున్న బౌల్లో పెట్టుకోవాలి. ఆ ఒత్తు తేలుతున్నట్టుగా బౌల్లో నేను వీడియోలో చూపించినట్టుగా పెట్టుకోవాలండి. దీపం కొంచెం ఫాస్ట్గా వెలగడానికి ఈ ఒత్తులకి కొంచెం కర్పూరం రాస్తే ఫాస్ట్గా వెలుగుతాయి. ఆ తర్వాత ఈ దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. ఈ దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి. లక్ష్మీదేవి అండ్ చంద్రుడు ఇద్దరు పాల సముద్రంలోనే పుట్టారు కాబట్టి వీరికి క్షీర దీపం అంటే చాలా ఇష్టం. ఈ దీపం వెలిగించి అమ్మవారికి అష్టోత్తరాలు కానీ సహస్రనామాలు కానీ లేదా కనకదార స్తోత్రం కానీ లలిత సహస్రనామం కానీ ఏది చదివినా చాలా మంచిదండి. ఈ క్షీరదీపం వెలిగించడం వలన మనకున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉన్న అన్నీ తొలగి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ పాలని ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేదా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేయాలండి. దీపం కింద పెట్టిన బియ్యాన్ని మనం ప్రసాదంలో వాడుకోవచ్చు లేదా వంటలో కూడా వాడుకోవచ్చండి. అంతేనండి క్షీరదీపం వెలిగించడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.